హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఓకే. సో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు మనం ట్రాన్సాక్షన్స్ చూడబోతున్నాం. వాటికి జనరల్ ఎంట్రీస్ ఎట్లా రాయాలో తెలుసుకుంటున్నాం. కాకపోతే ఆ జనరల్ ఎంట్రీస్ క్లియర్గా అర్థం కావాలంటే మనకి వేరే అకౌంటింగ్ టర్మ్స్ వాటి యొక్క మీనింగ్ తెలియాల్సి ఉంటుంది. సో జనరల్ ఎంట్రీస్ చేసే ముందర గోల్డెన్ అకౌంటింగ్ రూల్స్ అప్లై చేసి జనరల్ అకౌంటింగ్స్ అటెంప్ట్ చేసే ముందర మనం ఫస్ట్ అకౌంటింగ్ టర్మ్స్ ఏంటి, ఓకే, ఆ డిఫరెంట్ అకౌంటింగ్ టర్మ్స్కి యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. సో దట్ మన ట్రాన్సాక్షన్స్ ఈజీగా అర్థం చేసుకొని జనరల్ ఎంట్రీస్ పోస్ట్ చేసేదానికి పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇంపార్టెంట్ అకౌంటింగ్ టర్మ్స్ ఏంటో ఒకటి చూద్దాం. సో ఈ డిఫరెంట్ అకౌంటింగ్ టర్మ్స్ని మనం ఇప్పుడు కవర్ చేయబోతున్నాము. వీటికి మీనింగ్ స్పష్టంగా తెలిసినట్లయితే చిన్న ట్రాన్సాక్షన్స్ ప్రాపర్గా అర్థం చేసుకొని వాటికి జనరల్ ఎంట్రీస్ కరెక్ట్ పోస్ట్ చేసేదానికి పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇవి మినిమం బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్. మనం ఫ్రీక్వెంట్గా అక్రాస్ అవుతూ ఉంటాము. వీటికి మీనింగ్ మస్ట్ అండ్ షుడ్ తెలియాల్సి ఉంటుంది, లేకుంటే సబ్జెక్ట్ క్లియర్గా అర్థం కాదు. ఓకే, సో ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు వాట్ ఈస్ డెబిట్, వాట్ ఈస్ క్రెడిట్, వాట్ ఈస్ ట్రాన్సాక్షన్ అనేది కవర్ చేసాం. కాకపోతే ఈ ట్రాన్సాక్షన్ అనే దానికి మినిమం అర్థం తెలిసి ఉండాలి. ఎందుకంటే వేరియస్ ట్రాన్సాక్షన్స్కి మనం జనరల్ ఎంట్రీస్ పోస్ట్ చేయబోతున్నాం కదా. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటో తెలుసుకొని తర్వాత ఆ ట్రాన్సాక్షన్స్లో వచ్చే వేరియస్ ఇంపార్టెంట్ అకౌంట్ టర్మ్స్ ఏంటో తెలుసుకుందాం. రైట్, సో ట్రాన్సాక్షన్ అంటే ఏదైనా వ్యవహారం, వాట్ ఎవర్ ద థింగ్ ఆర్ వర్క్, వాట్ ఎవర్ ద వర్క్ వీ పర్ఫార్మ్, ఇఫ్ ఇట్ క్యాన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రాన్సాక్షన్. ఓకే, సో ఈ ట్రాన్సాక్షన్స్ అనే 2 టైప్స్, క్రెడిట్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్. సో ఏదైనా పర్టికులర్ పని మనం మనీలో మానిటరీ టర్మ్స్లో మెజర్ చేయగలిగినట్లయితే అది ట్రాన్సాక్షన్ అవుతుంది. లైక్ శాలరీ పెయిడ్, ఇంట్రెస్ట్ పెయిడ్, డివిడెండ్ పెయిడ్, అట్లనే కమిషన్ రిసీవ్డ్, ఓకే, రెంట్ రిసీవ్డ్, ఇట్లాగా డిఫరెంట్ ఫామ్స్లో మిషనరీ పర్చేస్డ్, ఓకే, నెక్స్ట్ టైప్ రైటర్ పర్చేస్డ్, వాట్ ఎవర్ ఏదైనా పర్టికులర్ పనిని మనం పర్ఫామ్ చేసినప్పుడు దాన్ని మనీలో మెజర్ చేయగలిగినట్లయితే అది ట్రాన్సాక్షన్ అవుతుంది. సో క్యాష్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు అంటే మిషనరీ పర్చేస్ ఫర్ క్యాష్, అది క్యాష్ ట్రాన్సాక్షన్. ఓకే, శాలరీ పెయిడ్ ₹20,000, అది క్యాష్ ట్రాన్సాక్షన్. ఓకే, బట్ సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్, ఇక్కడ గూడ్స్ అమ్మాము, వాల్యూ ఎంతో తెలుసు, బట్ క్యాష్ రాలేదు, సో అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సో ఇట్లా ట్రాన్సాక్షన్స్ అనేవి 2 టైప్స్, క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఓకే, నెక్స్ట్ బుక్ కీపింగ్. సో ఈ మనం ఏదైతే గోల్డెన్ రూల్స్ నేర్చుకున్నామో ఆ గోల్డెన్ రూల్స్ని అప్లై చేసి అకౌంటింగ్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసే డేటా రిప్రజెంట్ చేస్తామే బుక్ కీపింగ్. సో బుక్ కీపింగ్ అంటే ఏంటి? నథింగ్ బట్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటెనెన్స్ అంటే ఏమేమి వస్తుంది? ట్రాన్సాక్షన్స్ నోటీస్ చేసి వాటి జనరల్ ఎంట్రీస్ రాసి ఆ జనరల్ ఎంట్రీస్ని లెడ్జర్ అకౌంట్స్లో పోస్ట్ చేసి వాటిని ఫైనలైజ్ చేసి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, సో అల్టిమేట్లీ ఫర్మ్కి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, వాల్యూ ఆఫ్ అసెట్స్ ఎంత, వాల్యూస్ ఆఫ్ లయబిలిటీస్ ఎంత, ఇది తెలుసుకుంటానికి ట్రై చేస్తాం. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని బుక్ కీపింగ్ అంటారు. ఓకే, సో మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ కాల్డ్ ఎస్ బుక్ కీపింగ్. నెక్స్ట్ అకౌంట్. సో మనం ఇన్వాల్వ్ అయ్యేటువంటి వేరియస్ ట్రాన్సాక్షన్స్లో కొత్త పని చేసినట్లయితే ఆ పర్టికులర్ ఆబ్జెక్టివిటీ ఏదైతే ఉందో దానికోసం ఒక అకౌంట్ని ఓపెన్ చేస్తాం. లైక్ ఇప్పుడు మిషనరీ పర్చేజ్ చేస్తాం, సో ఆ మిషనరీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడం కోసం మిషనరీ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, అట్లనే ఆ మిషనరీ ఎలా పర్చేజ్ చేస్తాం? క్యాష్ పే చేస్తాం. సో క్యాష్ డీటెయిల్స్ ఎలా వచ్చింది, దాన్ని ఏ పర్పస్ కోసం స్పెండ్ చేస్తాం తెలుసుకోవడం కోసం క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, సిమిలర్లీ శాలరీ పెయిడ్. సో శాలరీ కోసం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం. సో ఏ మంత్స్లో ఎవరెవరికి ఎప్పుడెప్పుడు శాలరీ ఎంతెంత పే చేసామో తెలుసుకోవడానికి శాలరీ అకౌంట్ యూజ్ అవుతుంది. అట్లాగా ప్రతి కొత్త అకౌంట్ తరఫున అంటే ట్రాన్సాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు ఆల్రెడీ ఆ ట్రాన్సాక్షన్ ఆ పర్టికులర్ బ్యాలెన్స్ కోసం అకౌంట్ లేకపోయినట్లయితే అకౌంట్ ఓపెన్ చేస్తాం. లైక్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ టైప్ రైటర్ పర్చేస్ చేస్తాం, సో టైప్ రైటర్ కోసం ఒక అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. అట్లా ప్రిన్సెస్కి రెంట్ పే చేసాం, సో రెంట్ కోసం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం. అంటే ఈ ఇండివిజువల్ అకౌంట్స్లో ఏముంటుందంటే బేసికల్లీ ఆ అకౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు రెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసాం, సో ఏ మంత్స్లో ఎంతెంత అమౌంట్ రెంట్ ఏ డేట్స్ని పే చేసాము, ఓకే, ఆ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి అన్నమాట. సో పర్ యానం టోటల్ రెంట్ పెయిడ్ ఎంత,
ఓకే, ఫ్రీక్వెన్సీ ఏంటి, ఏ మంత్ని ఎంత పే చేసాము, ఈ డీటెయిల్స్ ఉంటాయి. రైట్. సో ఇట్లాగా ఎవ్రీ ఇండివిజువల్ అకౌంట్లో ఆ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ as అకౌంట్. నెక్స్ట్ అకౌంటింగ్. సో అకౌంటింగ్ అనేది వాస్ట్ టర్మ్. బుక్ కీపింగ్ కంటిన్యూషన్గా ఏదైతే పర్ఫామ్ చేస్తామో అది అకౌంటింగ్ అంటారు. అంటే రైట్, గోల్డెన్ రూల్స్ అప్లై చేసి ఎంట్రీస్ రాస్తాము, లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాము, ఫైనల్ అకౌంట్స్ చేస్తాంతో పాటు ఆ ఇన్ఫర్మేషన్ని మేనేజ్మెంట్ యూటిలైజ్ చేసుకుంటుంది. దేనికి? డెసిషన్ మేకింగ్ కోసం. ఓకే, సో ఇయర్ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనే దాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేయవచ్చు, లేదంటే ఫ్యూచర్లో ఎక్స్ట్రా ప్రాఫిట్ కావాలంటే ఎడిషనల్గా మనం ఏం చేయాలి, సేల్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఓకే దాని మీద మనకి ఎంత కమిషన్ ఇస్తున్నాము, ఓకే సో ఫర్దర్గా కమిషన్ పర్ఫామ్ చేసినట్లయితే సేల్స్ని ప్రమోట్ చేసిన పాసిబుల్ అవుతుందా కాదా, ఇట్లాగా మేనేజరల్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకుంటాం మనం. దీన్ని బుక్ కీపింగ్ ఇన్ఫర్మేషన్ యూటిలైజ్ చేసుకొని. సో ఈ డెసిషన్ మేకింగు, ఓకే ఇన్ఫర్మేషన్ సమ్మరైజ్ చేస్తాము, ఐడెంటిఫై చేసి సమ్మరైజ్ చేస్తాము, దాన్ని యూటిలైజ్ చేసుకొని డెసిషన్ మేకింగ్ తీసుకోవడం, ఏదైతే ఎడిషనల్ పార్ట్ కంటిన్యూటీ ఉందో బుక్ కీపింగ్కి దాన్ని అకౌంటింగ్ అంటారు. ఓకే, సో అకౌంటింగ్ ఈజ్ బుక్ కీపింగ్ ప్లస్ డెసిషన్ మేకింగ్. రైట్. నెక్స్ట్ అకౌంటెన్సీ. సో అకౌంటెన్సీ అనేది సబ్జెక్ట్. రైట్. సో ఈ బుక్ కీపింగ్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, రైట్, ఆ ఇన్ఫర్మేషన్ని ఎట్లా వాడుకోవాలి తెలియజేసేది అకౌంటెన్సీ. అంటే ఈ అకౌంటెన్సీ ఏంటి, బేసికల్లీ దీంట్లో సబ్జెక్ట్ సంబంధించినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, ప్రిన్సిపల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో జనరల్ ఎంట్రీస్ ఎలా రాయాలి, ఓకే దాన్ని లెడ్జర్ అకౌంట్లోకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి, ఓకే ఆ లెడ్జర్ అకౌంట్స్ని ఎట్లా ఫైనలైజ్ చేయాలి, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ఫర్దర్గా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఇది ఎంటైర్గా డిస్క్రైబ్ చేసేదే అకౌంటెన్సీ సబ్జెక్ట్. సో ఇన్ బ్రీఫ్గా మనం ఇప్పుడు అకౌంటెన్సీ సబ్జెక్ట్ని తెలుసుకోబోతున్నాం ఇన్ డెప్త్గా. సో అకౌంటింగ్ ఎంట్రీ అంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. లైక్ ట్రాన్సాక్షన్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్స్ గోల్డెన్ రూల్స్ అప్లై చేస్తూ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం మనం. ఓకే, సో దాన్నే అకౌంటింగ్ ఎంట్రీ అంటారు. నథింగ్ బట్ ట్రాన్సాక్షన్ని అకౌంటింగ్ ఫార్మాట్లో రూల్స్ అప్లై చేసి ఏదైతే మనము ఆ ట్రాన్సాక్షన్ని రీరైట్ చేస్తామో ఫార్ములాస్ ప్రకారము, దట్ ఈస్ గోల్డెన్ రూల్స్ అప్లై చేసి దాన్ని అకౌంటింగ్ ఎంట్రీ అంటారు. దాన్ని జనరల్ ఎంట్రీ అని కూడా అంటారు. నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్. సో అకౌంటింగ్ పీరియడ్ అనేది స్పెసిఫిక్ డేట్ని బిగిన్ అయ్యి స్పెసిఫిక్ డేట్ని ఎండ్ అవుతుంది. సో అంటే బేసికల్లీ అకౌంటింగ్ పీరియడ్ పర్పస్ ఏంటంటే ఫ్రమ్ టైం టు టైం ఒక స్పెసిఫిక్ పీరియడ్కి మనం అకౌంట్స్ కనుక క్లోజ్ చేసినట్లయితే మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటనేది తెలుసుకునేది పాసిబుల్ అవుతుంది. అంటే ఎవ్రీ క్వార్టర్కి కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ కానీ మనం అకౌంట్స్ క్లోజ్ చేసినట్లయితే ఆ టర్మ్కి మనం ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేసాము, అది ఎంత లాస్ ఉంది, లేదంటే టోటల్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఎంత, టోటల్ లయబిలిటీస్ ఎంత అనేది తెలుసుకొని ఫర్దర్గా ఆ ఇన్ఫర్మేషన్ యూటిలైజ్ చేసుకొని మనం డెసిషన్ మేకింగ్కి యూస్ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అకౌంటింగ్ పీరియడ్ యూజువల్గా ఫర్మ్స్ అకౌంటింగ్ పీరియడ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్, దట్ ఈస్ 1st April బిగిన్ అయ్యి 31st March ఎండ్ అవుతుంది. సో ఈ 1 year పీరియడ్ అయితే ఉందో అది అకౌంటింగ్ పీరియడ్ అంటారు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ అకౌంటింగ్ పీరియడ్ వీ హ్యావ్ టు కంపల్సరీ క్లోజ్ ద అకౌంట్స్ అండ్ వీ హ్యావ్ టు ఫైనలైజ్ ద అకౌంట్స్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది ఫామ్. అది ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, టోటల్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఎంత, లయబిలిటీస్ ఎంత, ఇది తెలుసుకోవడం కోసం అకౌంట్స్ని క్లోజ్ చేస్తామంట. సో ఈ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ మధ్యలో ఉన్నదాన్ని అకౌంటింగ్ పీరియడ్ అంటారు. యూజువల్లీ ఇట్ విల్ బీ ఏ ఇయర్. ఓకే, సో నార్మల్గా ఇండియన్ అకౌంటింగ్ ప్రాక్టీస్ ప్రకారం 1st April బిగిన్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 31st March ఎండ్ అవుతుంది. ఓకే, సో ప్రొపరైటర్ ఎవరంటే ఓనర్, బిజినెస్కి ఓనర్. సో ఓనర్ ఎందుకంటున్నాము, అతను అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో బిజినెస్ రన్ చేస్తాం కోసం, కమెన్స్ చేస్తాం కోసం, స్టార్ట్ చేస్తాం కోసం ప్రొపరైటర్ అమౌంట్ తీసుకొని వస్తాడు. ఓకే, సో ఆ బిజినెస్ మీద అతనికి అధికారం ఉంటుంది కనుక అతను ప్రొపరైటర్ అంటాడు. సో ప్రొపరైటర్ ఈస్ ద వన్ హూ కాంట్రిబ్యూట్స్ క్యాపిటల్ టు స్టార్ట్ ద బిజినెస్ అండ్ హీ ఈజ్ ఓనర్ టు ద ఫర్మ్. క్యాపిటల్. సో క్యాపిటల్ ఏంటి,
ప్రొపరేటర్ ఏదైతే అమౌంట్ తీసుకొని వస్తున్నాడో దాన్ని క్యాపిటల్ అంటారు. దేనికి తీసుకొస్తున్నాడు? బిజినెస్ స్టార్ట్ చేస్తాం కోసం. సో వాట్ ఎవర్ ద అమౌంట్ బ్రాట్ ఇన్ బై ద ప్రొపరేటర్ టు కమెన్స్ ద బిజినెస్, దట్ పర్టికులర్ అమౌంట్ విల్ బి కాల్డ్ యాజ్ క్యాపిటల్. సో ఈ క్యాపిటల్ని వేరియస్ పర్పస్కి యూస్ చేసుకొని మనం బిజినెస్ని స్టార్ట్ చేస్తాం. అంటే రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాము, మిషనరీ పర్చేజ్ చేస్తాము, ప్రిమిసెస్ని హైర్ చేసుకోవటము, ఓకే, రెంట్కి తీసుకోవటము, ఇట్లాగా బిజినెస్ స్టార్ట్ చేస్తాం కోసం అవసరమైన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్ ఫామ్లో ప్రొపరేటర్ తీసుకుని వస్తాడు. ఓకే, సో ఇట్ ఈస్ ద ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ద ప్రొపరేటర్ టు స్టార్ట్ ద బిజినెస్ కాల్డ్ యాజ్ క్యాపిటల్. నెక్స్ట్ ఆ తీసుకొచ్చినటువంటి క్యాపిటల్తోని మనం వేరియస్ అసెట్స్ పర్చేజ్ చేస్తాం. అసెట్స్ అంటే ఏంటి? బేసికల్లీ బిజినెస్ చేయాలి ఆర్ ఏదైనా ప్రొడ్యూస్ చేయాలంటే ఏం చేస్తాం? మిషనరీ పర్చేజ్ చేస్తాం. ఓకే, సో ఈ మిషనరీని ఇన్స్టాల్ చేస్తాం కోసం ఒక ప్రిమిసెస్ని మనం బిల్డ్ చేస్తాం, లైక్ బిల్డింగ్స్. ఓకే, ఇలాగా మనం ఏదైతే ఆస్తులను కొంటామో, ఏదైతే బిజినెస్ సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయో వాటిలన్నిటిని అసెట్స్ అంటారు. So assets are the properties possessed by the firm, by the business. Okay, so all properties under possession of a business are called as assets. Various examples ఏంటి అంటే మిషనరీ, ల్యాండ్, బిల్డింగ్, ఇవన్నీ అసెట్స్ కింద ట్రీట్ చేస్తాం. అండ్ ఫర్దర్గా ఈ అసెట్స్ వచ్చేటప్పటికి 2 టైప్స్ ఉంటాయి, టాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఓకే, సో టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? Tangible assets are the one which are having physical existence, which we can feel and we can see them. Okay, like machinery, typewriter, land, building, ఇవన్నీ physical form of assets. So వీటికి physical form ఉంది కనుక వీటిని tangible assets అంటారు. ఓకే, whereas intangible assets వచ్చేటప్పటికి వీటికి physical existence ఉండదు. సో గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే గుడ్ విల్ అనేది ఏంటి? గుడ్ రెప్యుటేషన్ ఆఫ్ ది ఫర్మ్. ఓకే, సో బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసాము, ఆల్రెడీ మనం ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నాము, అది మంచి క్వాలిటీ, కస్టమర్స్ అప్రిషియేట్ చేశారు, వాళ్ళు వేరే వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తున్నారు. సో అంటే ఏంటి? మనం సర్టెన్ ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగాం మార్కెట్లో. ఓకే, అంటే రెప్యుటేషన్ క్రియేట్ చేసుకోగలిగాం. ఎలాగా? బై ప్రొవైడింగ్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్, క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్. సో ఈ క్వాలిటీ సర్వీసెస్ ప్రోడక్ట్ ద్వారా ఏదైతే రెప్యుటేషన్ జనరేట్ చేసుకున్నామో మార్కెట్లో దాన్ని గుడ్ విల్ అంటారు. ఓకే, సో మోర్ ద గుడ్ విల్, మోర్ ద సేల్స్, మోర్ ద రెవెన్యూ, మోర్ ద ఇన్కమ్ వి ఎర్న్. అంటే గుడ్ విల్ కనుగాని, రెప్యుటేషన్ కనుగాని మన బిజినెస్కి పెరిగింది అంటే మార్కెట్లో న్యాచురల్గా ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ సేల్స్. ఓకే, సో సచ్ గుడ్ రెప్యుటేషన్ ఆఫ్ ది ఫర్మ్ ఇన్ ద మార్కెట్ ఇస్ కాల్డ్ యాజ్ గుడ్ విల్. సో ఈ గుడ్ విల్ అనేది చెప్తున్నాం, బట్ దాన్ని స్పెసిఫిక్గా మనం చూడగలుగుతామంటే లేదు. ఓకే, రెప్యుటేషన్ ఎంత ఉంది, ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది చెప్పలేం, చూడలేం. ఓకే, సో ఇలాగ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేనిటువంటి అసెట్స్ని గుడ్ ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. సో నెక్స్ట్ లయబిలిటీస్ అంటే ఏంటి? డెబ్ట్స్ డ్యూ బై ది ఫర్మ్. ఓకే, సో అసెట్స్ ఆర్ ద ప్రాపర్టీస్ పొసెస్డ్, లయబిలిటీస్ ఆర్ ద డెబ్ట్స్ డ్యూ బై ది ఫర్మ్. సో ఫర్మ్ కానీ లేకుంటే మన బిజినెస్ తరఫున మనం కానీ ఏదైతే పేయబుల్ అమౌంట్ ఉంటుందో దాన్ని లయబిలిటీస్ అంటారు. ఓకే, సో ఆల్ డెబ్ట్స్ డ్యూ బై ది ఫర్మ్ ఆర్ కాల్డ్ యాజ్ లయబిలిటీస్. ఎగ్జాంపుల్ ఏంటి? బ్యాంక్ లోన్ టేకెన్. సో ఈ లోన్ టేకెన్ మనం మళ్ళీ తర్వాత పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇట్స్ ఎ పేయబుల్ అమౌంట్. ఓకే, లోన్ బారోడ్ ఫ్రమ్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ద పేయబుల్ అమౌంట్. ఓకే, సిమిలర్లీ ఏదైనా ఎక్స్పెన్సెస్ పే చేయలేదు అనుకుందాం, లైక్ శాలరీ పేయబుల్, డ్యూ ఉంది, ఇంకా పే చేయలేదు మన బిజినెస్కి, ఎంప్లాయీస్కి, రైట్. సిమిలర్లీ హైర్ చేసిన ప్రిమిసెస్కి రెంట్ పే చేయలేదు, రెంట్ పేయబుల్. సో ఆల్ సచ్ డెబ్ట్స్ డ్యూ ఆర్ కాల్డ్ యాజ్ లయబిలిటీస్. నెక్స్ట్ డ్రాయింగ్స్ అంటే ఏంటంటే బేసికల్లీ ప్రొపరేటర్ ఒకసారి బిజినెస్ కోసం ఇన్వెస్ట్ చేసిన తర్వాత అమౌంట్ కానీ అతను తీసుకొచ్చిన వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ అసెట్స్ కానీ గూడ్స్ కానీ అతని సొంత పర్పస్కి వాడుకోకూడదు. ఓకే, సో ఒకవేళ ప్రొపరేటర్ ఏదైనా గూడ్స్ కానీ లేకుంటే క్యాష్ కానీ అతని పర్సనల్ యూస్ కోసం యూటిలైజ్ చేసినట్లయితే బిజినెస్ నుంచి తీసుకొని దాన్ని డ్రాయింగ్స్ అంటారు. సో డ్రాయింగ్స్ విచ్ మీన్స్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఆర్ goods withdrawn by the proprietor for his personal use is called as drawings.
ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ డెటార్స్, క్రెడిటార్స్. ఓకే, ఇది ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం మనం బిజినెస్లో. సో దీని మీనింగ్ కంపల్సరీ తెలియాల్సి ఉంటుంది, క్లియర్ కట్గా కన్ఫ్యూషన్ లేకుండా అర్థం చేసుకోండి. సో డెటార్స్ అంటే ఆర్ ద వన్ హూ ఆర్ డ్యూ టు ద బిజినెస్. ఓకే, దట్ ఈస్ అమౌంట్ టు బి రిసీవ్డ్ బై ద బిజినెస్. అంటే బేసికల్లీ ఎవరైతే ఫర్మ్ దగ్గర నుంచి, బిజినెస్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటారో ఆర్ క్రెడిట్ మీద పర్చేజ్ చేస్తారో వాళ్ళని డెటార్స్ అంటారు. అంటే వీ హ్యావ్ టు రిసీవ్ అమౌంట్ ఫ్రమ్ దెమ్. ఓకే, సో డెటార్స్ ఆర్ ద పర్సన్స్ హూ ఆర్ డ్యూ టు ద బిజినెస్, రైట్. దానికి ఆపోజిట్ క్రెడిటార్స్. క్రెడిటార్స్ ఏంటి? దే ఆర్ ద వన్ హూ హ్యాస్ గివెన్ క్రెడిట్ టు ద బిజినెస్, సో ఇట్ ఈస్ ఎ పేయబుల్ అమౌంట్. ఓకే, సో క్రెడిటార్స్ ఆర్ ద వన్ హూ హ్యాస్ లెండ్ సర్టెన్ అమౌంట్ టు ద బిజినెస్. మనకి అప్పు ఇచ్చిన వాళ్ళని క్రెడిటార్స్ అంటారు, మన దగ్గర నుంచి అప్పు తీసుకున్న వాళ్ళని డెటార్స్ అంటారు. ఓకే, సో డెటార్స్ ఆర్ ద వన్ హూ హ్యాస్ టేకెన్ లోన్ అండ్ ఇట్ ఈస్ ఎ రిసీవబుల్ అమౌంట్, అండ్ creditors are the persons who has given credit to the business, so it is a payable amount, debt due by the firm. Okay, so debtors and creditors rendu opposite. Debtors are the one who has taken loan and creditors are the one who has given loan to the business. It's a payable amount. Next, కొన్నిసార్లు ట్రాన్సాక్షన్స్లో సింప్లీ పర్చేస్ అని మెన్షన్ చేస్తాడు. పర్చేజ్ ఆఫ్ వాట్ అనేది చెప్పడు, పర్చేజ్ ఆఫ్ మిషనరీయా, పర్చేజ్ ఆఫ్ టైప్ రైటరా అనేది చెప్పడు, సింపుల్గా ఓన్లీ పర్చేస్ అని మెన్షన్ చేస్తాడు. సో పర్చేస్ అంటే మనం ఫ్రీక్వెంట్గా పర్చేజ్ చేసేటువంటి ఐటమ్, సో రా మెటీరియల్. సో పర్చేస్ అని ఏమి మెన్షన్ చేయకపోతే పర్చేస్ ఆఫ్ ద రా మెటీరియల్ బై ద ఫార్మ్. ఓకే, ఇట్స్ అన్ ఎక్స్పెండిచర్. సిమిలర్లీ సేల్స్ అంటాడు. సో సేల్స్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయకపోయినట్లయితే లైక్ సేల్ ఆఫ్ మిషనరీ, సేల్ ఆఫ్ టైప్ రైటర్, సేల్ ఆఫ్ ల్యాండ్, ఇట్లా స్పెసిఫిక్గా మెన్షన్ చేయకుండా సింపుల్గా సేల్స్ అని మెన్షన్ చేసినట్లయితే దట్ ఈస్ రికరింగ్ ఇన్కమ్ టు అస్, నథింగ్ బట్ సేల్ ఆఫ్ ఫినిష్డ్ ప్రోడక్ట్ వాట్ ఆర్ వీఆర్ ప్రొడ్యూసింగ్. సో మనం ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ని సేల్ చేస్తామే సేల్స్. సో సేల్ ఆఫ్ రా మెటీరియల్, సేల్ ఆఫ్ ఫినిష్డ్ ప్రోడక్ట్ని సేల్స్ కింద టర్మ్ చేస్తాం. ఇది రెవెన్యూ, రీఎక్కర్ అయ్యేటువంటి ఇన్కమ్. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ అంటే లైక్ ఇంతకుముందు అకౌంటింగ్ పీరియడ్ అనే టర్మ్ తెలుసుకున్నాం. సో అకౌంటింగ్ పీరియడ్ ఎండ్ అవ్వగానే మనం ఏం చేస్తాం, అకౌంట్స్ని క్లోజ్ చేస్తున్నాం. ఓకే, ఎందుకు? ప్రతి అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది తెలుసుకోవటం కోసం. ఓకే, సో అలా క్లోజ్ చేసినప్పుడు స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఏదైతే పర్చేజ్ చేస్తామో ఆ క్లోజింగ్ డేట్కి ఎంతైతే స్టాక్ మిగిలిందో దాన్ని క్లోజింగ్ స్టాక్ అంటారు. Okay, so closing stock is the value of stock left over as on the date of closing accounts. బుక్స్ని క్లోజ్ చేసే సమయానికి మనం పర్చేజ్ చేసినటువంటి రా మెటీరియల్లో ప్రొడక్షన్కి యూటిలైజ్ చేయకుండా ఎంతైతే స్టాక్ మిగిలిందో దాన్ని క్లోజింగ్ స్టాక్ అంటారు. ఓకే, నెక్స్ట్ రెవెన్యూ. సో రెవెన్యూ అంటే ఇన్కమ్స్ ఎర్న్డ్ బై ద బిజినెస్. సో వాట్ ఆల్ ద డిఫరెంట్ sources of income we are receiving, like interest received, dividend received, commission received, or sales made. So these all are the various forms through which we are getting amount called as revenue. Expenses are the amount spent to earn income. రెవెన్యూ జనరేట్ చేస్తాం కోసం మనం ఏదైతే అమౌంట్ని స్పెండ్ చేస్తున్నామో అది ఎక్స్పెండిచర్. ఓకే, సో రికరింగ్ లైక్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్, పేమెంట్ ఆఫ్ శాలరీ, పేమెంట్ ఆఫ్ రెంట్, ఇట్లా రీఅక్కర్ అయ్యేటువంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ఎక్స్పెన్సెస్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే, ఇన్కమ్. సో నెక్స్ట్ ఇన్కమ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్. సో మనకి వేరే సోర్సెస్ ద్వారా రెవెన్యూ వచ్చింది కదా, లైక్ సేల్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డివిడెండ్ రిసీవ్డ్ అండ్ సో ఆన్. అట్లానే మనం వేరియస్ ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేసాం, లైక్ రా మెటీరియల్ పర్చేస్, శాలరీ పెయిడ్, రెంట్ పెయిడ్. సో ఈ టోటల్ రెవెన్యూలో నుంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే ఏదైతే బ్యాలెన్స్ లెఫ్ట్ అవుట్ ఉంటుందో దాన్ని ఇన్కమ్ అంటారు. ఇన్కమ్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఓచర్ ఏంటి అంటే బేసికల్లీ దీస్ ఆర్ ద వేరియస్ రిసీట్స్ యూజ్డ్ ఇన్ బిజినెస్. సో అకౌంటింగ్ ఎంట్రీస్ రాసేటప్పుడు ప్రతి ఎంట్రీకి మనం ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేయాలి.
ఓకే, లైక్ ఇప్పుడు మిషనరీ ఉంది ఎవిడెన్స్ కింద, టైప్ రైటర్. ఓకే, సో టైప్ రైటర్ ఎవిడెన్స్ కింద కనిపిస్తుంది. అట్లనే వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్వాయిస్ ఎవిడెన్స్ కింద ఉంటాయి. ఓకే, అట్లనే వేరియస్ ఎక్స్పెన్సెస్ లైక్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు ఇన్వర్డ్ రిసీట్, ఓకే, సేల్ చేసినప్పుడు అవుట్వర్డ్ రిసీట్స్, అట్లనే రెంట్ పే చేసినప్పుడు రెంట్ వోచర్సు, బ్యాంక్కి సంబంధించిన బ్యాంక్ వోచర్సు, ఇట్లాగా డిఫరెంట్ ఎవిడెన్సెస్ ఏవైతే మనం రిటర్న్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తాం వాటిలన్నిటినీ వోచర్స్ అంటారు. ఓకే, సో క్యాష్ రిసీటు, ఇన్వాయిసు, క్యాష్ మెమో, బ్యాంక్ రిసీట్స్, పేయిన్ స్లిప్స్, వీటిలన్నిటినీ వోచర్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ వోచర్స్ దేనికి అంటే మనం పర్ఫామ్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్కి ఎవిడెన్సెస్ కింద ప్రొవైడ్ చేసేదానికి పాసిబుల్ అవుతుంది, అండ్ ప్రూఫ్ కింద యాజ్ వెల్ యాజ్ రికార్డ్స్ కింద ప్రొవైడ్ చేసేదానికి పాసిబుల్ అవుతుంది. శాలరీ, ఓకే, ఆర్ పేయిన్ స్లిప్స్, క్యాష్ రిసీట్స్. సో క్యాష్ రిసీట్స్ చూసినప్పుడు ఏ రోజున ఎవరెవరి దగ్గర నుంచి ఎంత క్యాష్ రిసీవ్ చేసుకున్నాము. ఓకే, ఇన్వాయిసెస్ మనం ఎవరికి ఎంత అమౌంట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ని సేల్ చేసాము, ఆర్ ఎవరి దగ్గర నుంచి ఎంత వాల్యూ ఆఫ్ గూడ్స్ పర్చేస్ చేసాము. ఇట్లాగా ఈ వోచర్స్ అన్నీ ఎవిడెన్సెస్ కింద యూటిలైజ్ చేసుకునేది పాసిబుల్ అవుతుంది. అండ్ ప్రొవైడింగ్ ఎవిడెన్స్ వైల్ రైటింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ యాక్టివిటీ. ఓకే, సో ఈ వోచర్స్ ఎవిడెన్సెస్ కింద యూటిలైజ్ చేస్తాం మనం. నెక్స్ట్, సో రిసీట్ అంటే బేసికల్లీ మనం ఎవరి దగ్గర నుంచి అయినా క్యాష్ రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి సో ఇన్సే డేట్ రోజున ఇంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నాను, ఐ ఆమ్ సపోజ్ టు పే ఆర్ విల్ పే ఆన్ బై సో డేట్ అని ఏదైతే మనం వోచర్ ఇస్తామో దాన్ని రిసీట్ అంటారు. ఓకే, సో బేసికల్లీ రిసీట్ అంటే ఇట్ ఈస్ ద వోచర్ ఇష్యూడ్ ఫర్ క్యాష్ రిసీట్స్ మేడ్. Next, goods. So goods is the raw material whatever we are purchasing for the purpose of production. Okay, next, bad debts. సో ఇంతకుముందు మనం టర్మ్ తెలుసుకున్నాం డెటార్స్ అనేసి. డెటార్స్ ఆర్ ద వన్ హూ హెస్ టేకెన్ లోన్. సో అట్లా మనం దగ్గర నుంచి అప్పు తీసుకున్నవాడు మనకి తిరిగి ఇవ్వకపోతే అది లాస్ అవుతుంది. ఓకే, సో సచ్ లాస్ ఈజ్ నోన్ యాజ్ బ్యాడ్ డెట్స్. సో బ్యాడ్ డెట్స్ ఆర్ ద అమౌంట్స్ విచ్ ఆర్ నాట్ రికవర్డ్ ఫ్రమ్ ద డెటార్స్. ఎవరికైతే మనం క్రెడిట్ మీద సేల్ చేసామో ఆ అమౌంట్ మనం ఫుల్గా రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ అన్రియలైజ్ పార్ట్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాడ్ డెట్స్ కింద టర్మ్ చేస్తాం. సో బ్యాడ్ డెట్స్ ఈజ్ ద అమౌంట్ అన్రికవర్డ్ డెబ్ట్స్ ఆర్ కాల్డ్ as బ్యాడ్ డెట్స్. సో గుడ్విల్ is the good reputation generated by the firm, okay, because of which sales are increasing, revenue is increasing. ఓకే, సో ఫర్మ్ ఏదైతే మార్కెట్లో రెస్పాన్స్ క్రియేట్ చేసుకుంటుందో, రెప్యుటేషన్ క్రియేట్ చేసుకుంటుందో దాన్ని గుడ్ విల్ అంటారు. విచ్ ఈస్ అన్ ఇంటాంజిబుల్ అసెట్. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ అకౌంటింగ్ టర్మ్స్. ఈ అకౌంటింగ్ టర్మ్స్ని మనం ఫ్రీక్వెంట్గా అకౌంటెన్సీలో అక్కర్ అవుతూనే ఉంటాం. సో వీటి మీనింగ్ తెలియకుండా సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటాం అనేది కుదరదు. ఓకే, అందుకోసమే ఫస్ట్ ఇవి ఇంట్రడ్యూస్ చేశాను. సో ఇప్పుడు మనం రాయబోయే ట్రాన్సాక్షన్స్లో ఈ టర్మ్స్ ఫ్రీక్వెంట్గా యూటిలైజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ట్రాన్సాక్షన్ అర్థం చేసుకునే ఎంట్రీ క్లియర్గా కరెక్ట్గా పోస్ట్ చేయాలంటే ఆ ఇచ్చిన టర్మ్కి మనం అర్థం తెలిసి ఉండాలి. ఓకే, అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ ఆర్ గివెన్ టు క్రెడిటార్స్ అన్నప్పుడు క్రెడిటార్ అంటే ఎవరో తెలిస్తే కానీ దాని యొక్క ట్రాన్సాక్షన్ యొక్క ఫుల్ మీనింగ్ అర్థం అవుతుంది, కరెక్ట్ ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఓకే, సో ఈ టర్మ్స్ క్లియర్గా అర్థం చేసుకున్నాను ట్రై చేయండి. దెన్ ఫాలోయింగ్గా మనం ట్రాన్సాక్షన్స్ చూసి ఎంట్రీస్ పోస్ట్ చేద్దాం. ఓకే, సో కమింగ్ వీడియోస్లో వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ టు జనరల్ ఎంట్రీస్. లెట్స్ సీ.